ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా? దానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో ఉండండి. నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ 10 మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంతమే ఏమా చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి ఈ 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. ఇతన్ని తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా, హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం, కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. నేను మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. వేదిక వద్దకు విచ్చేస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కర్తాళ ధ్వనులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. వేదిక వద్దకు విచ్చేసిన కాజీయ పాత్ర కిచెన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ మంత్రి వర్యులు గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా జిల్లా కలెక్టర్ బాలాజీ గారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ వేదిక మీద ఉన్న అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట ఉంది. ఈ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు పునఃప్రారంభం చేయడం జరుగుతోంది. అది మన కృష్ణా జిల్లాలో, దాంట్లోనూ గుడివాడలో జరుగుతుండేది చాలా హర్షించదగ్గ విషయం. సో ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రజానికం తరపున, గుడివాడ ప్రజానికం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యుల్ని కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసున్న లోకల్ ఎమ్మెల్యే రాము గారు, ఎంపీ బాలశౌరి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మళ్ళీ మొత్తం ప్రజానికానికి కూడా స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ, ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ, అలాగే గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, అంతేకాకుండా నా సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ
బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో 64% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సార్ మీద ఉన్న నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది. ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికి ఆయన మొదలెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. వచ్చి రాగానే 4,000 పెన్షన్ ఇవ్వగలరా అన్నారు. ఎవరు నమ్మకం లేదని చెప్పారు. కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా 4,000 ప్లస్ 3,000 7,000 కలిపి మొట్టమొదటి నెలలోనే 1వ తారీఖున అందించడం జరిగింది. అదే కాదు ఇంకా ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు. ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞాన కని ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం. అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల మందికి రమారమి 4.5 కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్. అన్నగారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తే 5 రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా? అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంతా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం. రాగానే చెప్పినట్టుగా ఆగస్టు 15వ తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకు వస్తా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి, రేపు ఏమేమి రాబోతుంది, మీరందరికీ అసలు ఇప్పుడేం నేర్చుకుని ఉన్నారు, వీటిలన్నింటినీ స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన లాంటి నిజంగా మనం అందరం నిజంగానే భావించాం. ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు. ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడి వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో భావించాం. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇదే రకమైన ప్రేమ మా మీద పూర్తిగా చూపించి మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గుడివాడని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గుడివాడ పట్టణ ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మధ్యలో ప్రభుత్వం మూసేసి పేద ప్రజలు ఏదైతే ఆకలి తీర్చలేనటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది. కానీ ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు పేద ప్రజానికం కోసం 5 రూపాయలకే ఆకలి తీర్చేటువంటి ఈ కార్యక్రమాన్ని గుడివాడ నుంచి చేపట్టడం వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మనందరం చూసాం కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి విషయం మనందరం చూసాం. అదే రకంగా ప్రతి నెల ఫస్ట్ తారీఖే 4,000 రూపాయలు ఇవ్వటం కూడా మనందరం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఒక మాట మీద కట్టుబడి మరి చేసేటువంటి పనులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మనందరం చూస్తానే ఉన్నాం. మరి ఏ రాష్ట్రానికైనా ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. కానీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శరవేగంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోజు అమరావతి పనులు, రాజధాని పనులు నడుస్తా ఉన్నాయంటే అలాంటి మరి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి కావాల్సింది మొట్టమొదటిగా అమరావతి, రెండవది పోలవరం. అది తప్పకుండా పూర్తయితే ఈ రాష్ట్ర ప్రజానికి కావాల్సింది ఇంకేం ఉండవు. అవి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని తప్పకుండా ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి ఇంకొక విన్నపం. ఈ జిల్లాలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. తీర ప్రాంతం మచిలీపట్నం అటు పక్క చూసినట్లయితే పెడన, అవనిగడ్డ, ఈవెన్ పెనమలూరులో కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని జలజీవన్ మిషన్ ద్వారా అలాగే అమృత్ ద్వారా వచ్చేటువంటి నిధులతో పాటు తమరు కూడా ఈ జిల్లాకి ఎంత నీళ్ళు, ఎన్ని డబ్బులైతే ఒక యూనిట్ గా అవసరమో దాన్ని కొంచెం యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆ మంచినీటి సమస్యను తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి అన్నా క్యాంటీన్ మరి ప్రారంభోత్సవం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు మరొకసారి అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళకి మైక్ ఇవ్వండి. నువ్వు మాట్లాడా అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి, నువ్వేం చేస్తావు చెప్పు. నేను ఆటో డ్రైవర్ అండి. నా పేరు రేమల్లి రజనీకాంత్. మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాడు గ్రామం, 5 కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి. మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు, మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక 2 గంటల సమయం పడుతుంది సార్. ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్. అంతేకాదు సార్, నేను 2017 వరకు ఆటో డ్రైవర్ని సార్. 2017లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను, మన గవర్నమెంట్లోనే సార్. అంతేకాదు సార్, ఆకలి సావులు అన్నది 2020-21లో నేను చాలా చూశాను సార్. అవి కరోనా సావుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో బోల్ మంది చనిపోయారు సార్. ఎలా చనిపోయాడు అంటే 3 రోజుల మట్టి అన్నం లేదు, 4 రోజుల మట్టి అన్నం లేదు. అదే సమయంలో అన్నా క్యాంటీన్ కనుక ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్. అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్. అది నా బాధ నాకు తెలుసు సార్. మా వాళ్ళే. అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ, అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ, ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోంచేసేవాళ్ళం సార్. ఈ నా అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్.
మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. కలెక్టర్ గ్యాసే కాదు, నీకేమైనా ఐడియా ఉంది దీని మీద? ఓకే, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. ఓకే, కూర్చో. ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు, నీ పేరు ప్లేస్ మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు, నాకు 2 పిల్లలు. నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను. ఏమమ్ముతావమ్మా? గిల్టు నాగలండి, చెవులు ఇవి, చెవులు ఇవన్నీ, గాజులు అలాంటివి, దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావమ్మా నువ్వు? చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు? ఆటోలు దొరుకుతాయి సార్. పల్లెటూరు ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటుంది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుందండి. నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? అంటే సార్ స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పని చేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్సులు అటు తగిలించుకొని తగిలి వెళ్తావు. సంచులు తగిలించుకొని చేత పట్టుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా. ఈ అమ్మాయికి అదే అందుకని బాక్సులు. బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి, అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, కూర్చో. నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్, నా పేరు బాసంశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు 3 పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా 5 days లో కానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు 3 ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200, 300. అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్. నేను ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను, పని చేస్తున్నాను. అవి కుదరట్లేదు పిల్లలతో. ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 3 ఆడపిల్లలను పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్. మేము ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. 2 పాపలు VKRNBలో చదువుకుంటున్నారు. 3వ పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాం సార్. బాగానే చదువుకుంటారు సార్. ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న ఇప్పుడు కట్టేస్తున్నాము, మేమే కడుతున్నాం. చెప్పారు సార్. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడిద్ది.
మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటుకి వెళ్తున్నారు సార్, రేషన్ షాప్ కానీ. మీ ఐఎంఈలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్తోమత కలిగించారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైనాయి. మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు. బిజీ కాడ బస్టాండింగుల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడనోళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు, టిఫిన్ తింటా యాతన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది. 2 పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేమేమి ఇచ్చుకోగలం? ఆయన పాదాబంధనం తప్ప. ఇసుక వ్యాపారం చేస్తారు సార్. అది ఇప్పుడు మొన్నటిదాకా ఇసుకలు లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. మీరుండగా మాకు ఇసుక కొరత లేదు, వచ్చింది పంపించుకుంటా సరిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించండి. కరెక్ట్ చెప్తాను. సరే సార్. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు. నీకు 2 బీడీఎస్ చేస్తుంది. అచ్చా, వెరీ గుడ్. రా, నువ్వేంటి? నా పేరు ఆదిశేష్ అండి. గట్టిగా అటు చూడు. సెక్యూరిటీగా చేస్తున్నా సార్. ఏది? హలో, నా పేరు ఆదిశేష్ అండి. నేను సెక్యూరిటీగా చేస్తున్నాను. ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడిని. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ రీఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి నీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు. ఓకే, రా. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నువ్వేనా? ఇట్రా. మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు, ఎక్కడ చదువుతున్నావు? బీటెక్ అయిపోయిన జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ జాబ్, బాష్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత వస్తుంది నీకు? 5 lakhs ప్యాకేజ్. 5 lakhs వస్తుంది సంవత్సరానికి. సంవత్సరానికి. ఎక్కడ పని చేసేది? హైదరాబాద్. హైదరాబాద్ అండి. మీ నాన్న సరిగా చూసుకోండా? చూసుకుంటా. లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా? లేదండి, మా చెల్లిని నేనే చదివించుకుంటా. నువ్వే చదివిస్తున్నావా? చెప్పు అందరికి, ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఎట్లా చదువుకున్నావు, మీ నాన్న ఏంటి, నువ్వు ఎట్లా బాగుపడ్డావు, నువ్వు పిల్లల్ని ఏ విధంగా, మీ చెల్లెల్ని ఎట్లా చదివిస్తున్నావు అందరికి చెప్పు. 2016లో నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2019లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ 3 years అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాష్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం. సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేసాం. కానీ తను ఇప్పుడు బీడీఎస్ తెచ్చుకుంది. ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది. బీడీఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా, మా చెల్లిని బీడీఎస్ చదివించుకుంటాను. థ్యాంక్ యూ మా. నీ పేరేంటి? రవితేజ్. గుడ్, ఇట్రా. గుడ్, కూర్చో కూర్చో. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నానో దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే
జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం, ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వ సారి నేను ముఖ్యమంత్రి, ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా, డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండీలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ₹1 టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే ₹300 లేకపోతే ₹200 ₹100 మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ₹5, ఉదయం ₹5, మధ్యాహ్నం ₹5, సాయంత్రం ₹5 అంటే ₹15తో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. ₹130 కోట్ల ఖర్చు పెట్టాం.
దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకి 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈ రోజు ఇక్కడ నేను చూశాను, సంస్థ కూడా మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం 22 రూపాయలు పడుతుంది. మొత్తం 90 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు పే చేస్తే 75 రూపాయలు ప్రభుత్వం గాని, డోనర్స్ గాని, దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా 1 రూపాయి ప్రాఫిట్ తీసుకోరు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు దేశంలో రోజుకు 23 లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర. ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు. దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం 11 సెంట్రల్ కిచెన్స్ పెట్టారు. ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు. అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు, శ్రీనివాసరాజు, 1 కోటి రూపాయలు విరాళం ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ భూమి విలువ పెరిగింది, నాకు 100 కోట్ల రూపాయలు ముందు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇవ్వాలి.
స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్ కు 1 కోటి రూపాయలు ఇస్తామని ముందుకొచ్చి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. గాని నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి, అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి, లేదు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. 10 రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు, నేను ఈరోజు ఏదైతే 78వ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను. ఇప్పుడే నా మెసేజ్ ఒకటి ఇచ్చాను. అందులో మీరు చూస్తే రాబోయే 23 ఏళ్ల తర్వాత మన దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 23 ఏళ్లే. ఈ 23 ఏళ్లలో మనం అందరం సంకల్పం చేసి ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ గాని 19 నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు, ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం. దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం 2గా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది. మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టీపీ అభివృద్ధి అయింది. పేదవాళ్ల తలసరి ఆదాయం, అందరి తలసరి ఆదాయం పెరిగింది. మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్లీ మీ ఆలోచన మారింది. ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని.
ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది, మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి ఆ రాచకం, ఏంటి ఆ విధ్వంసం? మాట్లాడితే బూతులు. ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో మీరు చూశారు. ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు, నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు. ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి మాఫియా ఒకటి కాదు, అన్ని మాఫియాలే. మామూలు కాదు, వీళ్ళు అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్, రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్, ఇంకా భూ కబ్జాలు, ఇంకా మామూలుగా మీరు మాట్లాడలేరు. మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మరి చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం, బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడొస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఈ రోజు ఫ్రీగా నవ్వుతున్నారు, నాకు ఎంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే మళ్ళా కొడతారు, కేసులు పెడతారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు. నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరదాలు కట్టుకొని వచ్చేవాడు, పరదాలు కట్టానా అని. మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్ నేను చెప్పా, రచ్చబండే నా యొక్క స్టేజీ, ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఒకటే చెప్పాను, సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి. నేను కూడా మీలో ఒకటిగా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆచరిస్తున్నా. అందుకే ఈరోజు నేను అడిగినప్పుడు 3-4 విషయాలు అడిగాను. ఈ అమ్మాయిని అడిగాను, ఏం చేస్తావమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్, అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాలని తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశం. అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి తమ్ముడికి కూడా
ఆటో ఉంది, నాకు అది కూడా ఉదాహరణ. ఈయన కొడుకును చదివించాడు, కొడుకు ఇస్తున్నాడు. ఇది మంచి స్ఫూర్తి, మనస్ఫూర్తిగా అభినంది. కుటుంబం అనేది ఒక బాధ్యత. తండ్రి ఆ బాధ్యత నెరవేర్చ తండ్రి తర్వాత పుట్టిన వ్యక్తి చదువుకోని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది. సంతోషంగా తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఇది మన సాంప్రదాయం. నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను. ఈ కుండోళ్ళందరినీ చూశాను. ఆవిడికి 3 పిల్లలు, ఈవిడికి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు. కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను కంటున్నారు, కొంతమంది బిడ్డలే అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది. వాళ్ళు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు, సంపాదన తగ్గిపోతుంది.
కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఒక మాట చెప్పాను, ఎంత ఉంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందనే దానికంటే, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయనే దానికంటే, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది. అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణ నేనే చెప్పాను, జనాభాను తగ్గించుకోమన్నాను. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే, సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. అంటే చనిపోయే వాళ్ళు, పుట్టే వాళ్లకు చూస్తే చనిపోయే వాళ్ళు, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, పుట్టే వాళ్ళు, యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను. అందుకే ఈ రోజు కూడా చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా. అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చాను. పైనుండే ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే సమాజం ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది నేను అందుకే మీ అందరికి ఆమె ఇస్తున్నా. నా జీవితాంతం ఎన్టీ వరకు అహర్నిశలు కష్టపడతా. ఇది చేసి అని చెప్పి నేను మీకు తెలియ ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుంది నేను ఆలోచిస్తాను. మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు వచ్చాయి. ఇంకా వస్తాయి. మీరు ఒకప్పుడు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది, ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి
ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా. ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం. మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు. పేదరికం పోయే మార్గాలు, మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788165097 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N000541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ వెబ్సైట్ లో పెడతాం, ఇస్తా ఉంటాం. గవర్నమెంట్ ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది. annacantintrust.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా, ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని, భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న. అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ, ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి, ఆయన మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు. రాగానే
మేము తిరుపతి నడిచి వెళ్దామని మొక్కున్నామండి. ఇక్కడి నుంచి కాలినడక 425 కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తలుచుకున్నామంటే, అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంతా అనే ఉద్దేశంతో నడిచాం సార్. చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అనుకున్నట్టుగానే మీకు ఈ ₹1,00,00,000 ఈ సంవత్సరమే కాదు సార్, కంటిన్యూగా 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్. అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు 100 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం ఆ గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది. అలాగే మా వెంకట్రావు గారి సమక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్, అది అబ్దుల్ కలాం నగర్ అని. అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్. అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్. దయించి తమరు అనుమతి ఇవ్వగలసిందిగా కోరుతున్నాను సార్. చాలా సార్, చాలా అంటే మేము స్టేట్లో ఉన్న అందరూ మరొకసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్గా మీరు రాగానే 100% ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు, ఆంధ్రప్రదేశ్కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్ళీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవసరమైతే 100-200 శక్తి మేర ఒక 500 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం, వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా ఒక కార్యక్రమం ఇస్తా. జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేసే వరకు, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం. అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది, లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5% శుభ కార్యక్రమాలకు, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నిన్నే మీరు చూశారు, పేరు నేను మర్చిపోయాను కానీ ఒక అతను అయితే మన తెనాలి వాస్తవ్యుడు, మెడ్రాస్ ఐఐటి, అక్కడ యూనివర్సిటీకి ఐఐటి ఇన్స్టిట్యూట్కి 228 కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు. ఒక వ్యక్తి 228 కోట్లు డొనేట్ చేశాడు. ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి, లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈయన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. ఇంకొకసారి ఇంకోటి ఇవ్వండి. ఒక్కసారి గట్టిగా కడతాడేనండి. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడే మల్లికార్జున 50,000, ఐవీఎస్ మోహన్ రావు 25,000, పుష్ప పార్వతి గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. వారిని అభినందిస్తున్నారు. చెక్కులు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఓకే మరమ్మ అడ్డమ్మా.
ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడుండే ఎంపీ గారు 7 మంది ఎమ్మెల్యేలు కలిపి మచిలీపట్నం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సంబంధించి అందరూ 50 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్కి దండమూడి చౌదరి గారు 5,07,779 రూపాయలు ఇస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఆగస్టుకి ప్రతి సంవత్సరం 5,07,779 రూపాయలు అన్నా క్యాంటీన్ డొనేట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నీకు మంచి నువ్వు చేసే పనుల్లో ఎక్కువ లాభాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తెలుసు నాకు. చూశాను, నాకు ఐడియా ఉందమ్మా. నీ పేరు మనోహర్ గారు 25,000 అన్నా క్యాంటీన్కి ఇచ్చారు. వారిని కూడా అభినందిస్తూ పామర్ నియోజకవర్గం వారిని కూడా అభినందిస్తున్నా. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం పూర్తిగా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు కూడా స్ఫూర్తిదాయకంగా ఎప్పటికప్పుడు ఆలోచించి మీరు బాగుపడమే కాకుండా సమాజ హితం కోసం పనిచేయాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇవ్వండి ఆ కాగితాలు ఇవ్వండి. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి సతీమణి నారా భువనేశ్వరి గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారికి, స్థానిక శాసనసభ్యులు వెలిగండ్ల రాము గారికి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, విచ్చేసినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విచ్చేసినటువంటి గుడివాడ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అన్ని రంగాలతో మార్పులెన్నో తెచ్చాడే, ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే, ప్రపంచ పట్టాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే, గడ్డం ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే, చాణుక్యునిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం వైపుకి కాలా చక్రం తిప్పుతూ
వెలిగించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే